టైం 11 అయింది, ఆకలేస్తుంది. కర్రీ ఉంది కానీ రైస్ లేదు, వండే ఓపిక లేదు, అందుకే బ్రెడ్. నా ఒక్కడికే కాబట్టి ఒక ఎగ్. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది, దాని గురించి ఆల్రెడీ మనీ పవర్ ఒక షార్ట్ ఫిల్మ్ లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అనమాట. అది విలన్ గా. ఇప్పుడు నార్మల్ గా నా మనసులో ఉండి చెప్పేస్తా. ఆ రీల్ లో ఏముందంటే ఒక ఊబి ఉందనమాట. ఆ ఊబిలో ఒకవైపు అమ్మ, ఇంకోవైపు లవరు, ఇంకోవైపు 100 కోట్ల డబ్బు ఉంటుంది అనమాట. దాంట్లో నువ్వేది కోరుకుంటావు? అక్కడ విలన్ గా అయితే డబ్బే కోరుకుంటా అని చెప్పాను అనమాట. నిజానికి ప్రేమ వాల్యూ తెలిసిన ఎవడైనా గానీ డబ్బును వదిలేసి అమ్మని గానీ ప్రేయసిని గానీ కోరుకుంటాడు. ఆ ఇద్దరిలో ఒకడే అంటే ఆడే చచ్చిపోతాడు. ఎందుకు తెలుసు ఈ మధ్య కాస్త డిఫరెంట్ గా ఉన్నా అనమాట. అందరికి దూరంగా ఉండే కొద్దికి అన్ని తెలుస్తున్నాయి. సో వాళ్ళలో ఒక్కరిని కోరుకోవడం కానీ నన్ను నేను వదులుకోవడం మేరనిపించింది. ఈ ఆన్సర్ కరెక్ట్ అనిపించింది. నాకు తెలిసిన ఒకటి చెప్తాను, మీరేమనుకుంటారో నాకు తెలీదు. ప్రేమ మనసులో ఉండాలి, కోపం బయటకు చూపించాలి. అదే కోపాన్ని మనసులో పెట్టుకొని ప్రేమను బయటికి నటిస్తే ఏదో ఒక రోజు ఆ రిలేషన్షిప్స్ అన్ని పోతాయి. పొడియమ్మ మైండ్ ఎక్కడ ఉంది భయ్యా, మైండ్ ఎక్కడ ఉంది? రాసుండాలి. గుడ్డు కూడా దక్కలా కింద పడిపోయింది. అంతే, ఒక్కోసారి గుడ్డు పగిలిపోయినట్టు గుండె పగిలిపోతుంది. చూసుకోవాలి, దేని చేజార్చుకోకూడదు, పగిలిపోతుంది. ఇది ఆప్షన్ కాబట్టి ఇంకో గుడ్డు ఉంది, కానీ లైఫ్ లో అలాంటి ఆప్షన్ ఉండదు కదా. ఏం చేద్దాం? థింక్ నేను యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేస్తా కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అడుగుతాను అనమాట, అరే నాకు ఏ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని. అందరూ విలన్ అని చెప్తారు. మీరు చెప్పండి, నాకు ఏ క్యారెక్టర్ సెట్ అవుతుంది? విలనా, హీరోనా, లేక సైడ్ క్యారెక్టర్? ఏదో ఒకటి చెప్పండి. సో ఆకలి వేసినప్పుడు మనమే వంట చేసుకోవచ్చు, బాగా వేసినప్పుడు అందరికి షేర్ చేసుకోవచ్చు. ఏదో చెప్దాం అన్నా మర్చిపోయినా, మీరు దీన్ని పూర్తి చేయండి. సో నేను ఈ రకంగా అది దీని పేరు ఏదో ఉంది మర్చిపోయినా, ఇది బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నా. ఆకలి రాబాయి, ఆకలి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఈ వీడియో ఖచ్చితంగా మా అమ్మ చూస్తుంది, నన్ను చంపేస్తుంది. రాత్రి 11 అయితే అప్పుడు దాకా ఎంత ఏం చెప్తున్నారా అని. మమ్మీ టైం కుదరలేదు మమ్మీ, వర్క్ లో ఉన్నానా. పని అంటే ఏదో పని కాదు, అది స్టోరీస్ రాస్తా, షెడ్యూల్ వేసుకుంటా, అలా ఉండిపోయినా. ఇప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే కూర్చున్నా, చూస్తాను. టైం అయిపోయింది. ఆకలిసింది, వచ్చాను, చూసాను, చేశాను, అయిపోయింది. సో నా బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది అనమాట. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అందుకే మీ అందరికి టాటా బై బై, సీ యూ, బై బై.